చాలమ్మా. ఏమైందండి? నేను మీకు అన్నం వడ్డించొద్దా? కోపం నా మీద ఉండాలి కానీ అన్నం మీద ఉండొద్దు, అన్నం మీద అలగొద్దు. నేను వడ్డించడం మీకు ఇబ్బంది అయితే మీరే వడ్డించుకుని తినండి. ఏయ్, వాడెందుకు వడ్డించుకుని తినాలి? వాడి తల్లి నేనున్నానుగా, నా కొడుక్కి నేను వడ్డిస్తాను. నాన్న సత్య, నువ్వు కూర్చోరా, నేను వడ్డిస్తాను. రే సత్య, రే సత్య, ఆగరా, నేను చెప్పేది వినరా. ఏం చెప్తారండి వాడికి? వాడికి కాకి పిల్ల వడ్డించడమే కాదు, దాని మొహం కూడా చూడటమే ఇష్టం లేదు. అదే విషయం ఇండైరెక్ట్ గా చెప్పి వెళ్ళాడు. నా కొడుక్కి ఎంత బాధుందో వాడి తల్లిగా నాకు మాత్రమే తెలుసు. ఈ కాకి పిల్ల నా కొడుకు గుండెను బండపారేలా చేసింది. వాడి బతుకులో ఆనందాల్ని తీసిపారేసింది. ఎలా ఉండే నా కొడుకు ఎలా అయిపోయాడో చూడండి. చూడు కాకి పిల్ల, వాడికి నీ మీద ప్రేమ లేదు. ఇంట్లో ఫ్రిడ్జు, టీవీ, ఏసీ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే నువ్వు ఉంటావు. అంతేగాని సత్యం మనసులో నువ్వు లేవు. కేవలం లోకం దృష్టిలో మంజు అత్తవారింట్లో ఉంది, అంతే. సత్య మనసులో నువ్వు లేవు. నా కొడుకు మనసులోనే కాదు, నా మనసులో కూడా నువ్వుండవు. అర్థమైందా? మీ మనసులో నేను ఎందుకు ఉండనత్తయ్య? ఎప్పుడూ ఉంటాను. నన్ను ఇంట్లో నుంచి పంపించేంత వరకు మీరు నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. చిత్తూరు జిల్లాలో దారుణం. అఖిల్ అనే వ్యక్తి చిత్తూరులోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఆత్మహత్యకు కారణాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కిరణ్మయ్, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పమ్మా. చిత్తూరు లాడ్జ్లో అఖిల్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడట. నా తమ్ముడి పేరు కూడా అఖిలే. వాడేనేమో నన్ను డౌట్ గా ఉంది. కిరణ్మయ్, ఊరుకోమ్మా. అఖిల్ అంటే మీ తమ్ముడు ఒక్కడే ఉంటాడా? అయినా మీ తమ్ముడు చిత్తూరులో ఎందుకుంటాడు? ఈ ఊళ్ళో జరిగిన అవమానం వాణ్ణి ఏ ఊరికి నెట్టేసిందో తెలీదు. అందుకే వాడిక్కడ అక్కడ అని ఎక్కడుంటాడో తెలీదు.
అఖిల్ పేరుతో ఏ ప్రమాదం జరిగినా అది నా తమ్ముడే అనుకుంటాను. టీవీలో వచ్చే స్క్రోలింగ్ ని బట్టి చూస్తే వాడు నా తమ్ముడే అనిపిస్తోంది. ఊరుకోమ్మా, విక్రమ్ని ఆ ఊరికి ఫోన్ చేసి అఖిల్ వివరాలు కనుక్కోమని చెప్తాను. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వివరాలు సేకరించడం తేలికే. ఇప్పుడే వాడిని ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాను. నువ్వేడవుకమ్మా. విక్రమ్, విక్రమ్, కిరణ్మయ్య ఏడుస్తుందిరా. ఎందుకు ఏడుస్తుంది? చిత్తూరు లాడ్జ్లో ఎవరో అఖిల్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంట. కిరణ్మయ్ తమ్ముడి పేరు కూడా అఖిలే కదా. ఆ చనిపోయినవాడు తన తమ్ముడే అనుకుంటుందిరా. కొంచెం ఆ కుర్రాడెవరో ఏంటో వివరాలు తెలుసుకోరా. అలాగే అమ్మా. సరే, నేను చూసుకుంటాను. అలాగే అమ్మా. ఆ చనిపోయిన వ్యక్తికి 45 సంవత్సరాలు. కిరణ్మయ్ వాళ్ళ తమ్ముడు వయసు 25 సంవత్సరాలే. అతను ఇతను ఒక్కరు కాదని వెళ్ళి చెప్పమ్మా. సరేరా. కిరణ్మయ్, విక్రమ్ కనుక్కున్నాడమ్మా. చనిపోయిన అతనికి 45 ఏళ్లంట. మీ తమ్ముడు కాదట. నువ్వు మీ తమ్ముడని చెప్పేసరికి నేను చాలా భయపడ్డానమ్మా. మీరీ ఒక్కసారే భయపడ్డారు. నేను ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. అందుకే నేను మీ కొడుకుని క్షమించలేను. ఏం చేసినా కిరణ్మయ్ విక్రమ్ని క్షమించటం లేదు. డిస్ట్రిబ్యూషన్ అంతా కరెక్ట్గా జరుగుతుందా? ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఓకే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు లింగమూర్తి. మినిస్టర్ గారికి బాగా కావాల్సిన వాడిని. మీరు యూత్ ప్రెసిడెంట్ అయ్యాక మినిస్టర్ గారికి కొంచెం విశ్రాంతి దొరికినట్టయింది. ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు మీ దగ్గరకొస్తే సరిపోతుంది. విషయం చెప్పండి. ఏం లేదు సత్య గారు, నేనొక కాంప్లెక్స్ కడుతున్నాను. ఆ కాంప్లెక్స్ ముందు ఒక 50 గజాల పాతిల్లుంది. వాళ్ళని అమ్మమని అడిగాను, కానీ అమ్మనంటున్నారు. మరిందులో ప్రాబ్లం ఏముంది? వాళ్ళకి అమ్మటం ఇష్టం లేదేమో అమ్మని అంటున్నారు. వాళ్ళు అమ్మకపోతే మీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే కదండి. ఎలా ప్రాబ్లం? ఒక అందమైన అమ్మాయి ముందు పన్ను లేదనుకోండి, నవ్వితే వికారంగా కనిపిస్తుంది. అలాగే నా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు పాతబడిన ఇల్లుంటే అలాగే కనిపిస్తుంది. పన్ను లేదు కదా అని ఆ అమ్మాయి నవ్వకుండా ఎంతసేపని ఉంటుంది? నా కాంప్లెక్స్ ముందు ఆ పాత ఇంటిని చూస్తూ ఎంతసేపని ఉండాలి? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కబ్జా చేయాలనుకుంటున్నాను సార్. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నా పేరే కబ్జాల లింగమూర్తి అంటారు. మన కాంప్లెక్స్ ముందు అలాంటిది ఉంటే బాగోదు సార్. యాక్చువల్గా మేమే కబ్జా చేద్దాం అనుకున్నాము. ఎందుకైనా మంచిది మీకొక మాట చెప్దామని, మీ సపోర్ట్ కూడా ఉంటే పని ఈజీగా అయిపోతుందని మీ దగ్గరకు వచ్చాను. అతను అమ్ముతానంటే కొనుక్కో, కాదంటే ఊరుకో. అంతేకాని కబ్జా చేస్తా, కహానీలు చెప్తానంటే ఈ సత్య దగ్గర కుదరదు. కొత్తగా యూత్ ప్రెసిడెంట్ అయ్యావని చెయ్యి చెయ్యి కలుపుదామని వచ్చాను. నువ్వు నన్ను ఎంగిరిస్తలా చూస్తున్నావు కదూ, నీకు రెస్పెక్ట్ ఇచ్చి చెప్దామని వచ్చాను. నిన్ను చూసాకే అర్థమైంది అసలు నీకు చెప్పాల్సిన అవసరమే లేదని. వెళ్ళి నేనే కబ్జా చేస్తాను.